గణేష్ పండుగ అంటే వెంటనే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. 70 ఏళ్లు పూర్తి చేసుకుని 71వ ఏట అడుగు పెడుతున్న ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తును తగ్గిస్తున్న నిర్వాహకులు ఈసారి 69 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని రూపొందిస్తున్నామని శిల్పి రాజేంద్రన్ వివరిస్తున్నారు. 150 మంది కళాకారులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న శిల్పి రాజేంద్రన్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. గణేష్ ఉత్సవాలంటేనే మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణనాథుడు. ఈసారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71వ సంవత్సరము ఈసారి కూడా భక్తులకు ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిన్నాడు. ఈసారి మనం చూడవచ్చు విశ్వశాంతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అవతారంలో ఈసారి భక్తులకు ఖైరతాబాద్ మహాగణనాథుడు దర్శనం ఇవ్వన్నారు. మనం చూడవచ్చు మొత్తం 69 అడుగుల ఎత్తులో ఈసారి గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిన్నాడు. ఎడమవైపు ఒకసారి చూసినట్లయితే శ్రీ లలితా త్రిపుర సుందరితో పాటు మరోవైపు గజ్జల అమ్మవారు విగ్రహాలు, మరోవైపు కుడివైపు జగన్నాథ స్వామి ఆలయంతో పాటు మరోవైపు అటు వినాయక లక్ష్మీ పార్వతి శ్రీ పార్వతీ లక్ష్మి సమేతంగా ఉన్నటువంటి విగ్రహాలు, మొత్తం ఈ ఇరువైపులో కూడా దేవత విగ్రహాలు ప్రతిసారి కూడా నిర్వహించే విధంగానే ఈసారి కూడా దాదాపు ఈ యొక్క ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి అవతారంలో గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఈ శిల్పి ఈరోజు కర్ర పూజతో స్టార్ట్ అయింది. శిల్పి మరి ఎన్ని రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు? మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ మహాగణనాథుడు శిల్పి రాజేంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మళ్ళీ సరే ఈసారి ఎలాంటి రూపం ఇవ్వన్నారు, ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగే అవకాశం? ఈ సంవత్సరం ఈ వినాయకుడిని మనకు ప్రపంచం అంతా కూడా యుద్ధాలు ఎన్నో సంఘటన జరుగుతుంది. ఈ ఖైరతాబాద్ గణేష్ ద్వారా ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికే ఈ సంవత్సరం శ్రీ విశ్వ శాంతి మహాశక్తి గణపతి రూపంలో తయారు చేయడం జరిగింది. ఆయనతో పాటు ఉండే ప్రతి శక్తులు కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి ఈ సంవత్సరం ఈ డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్ చేయడానికి కూడా సిద్ధాంతి విఠల్ శర్మ గారు ఆయన ఆదేశం మీద ఈ పేరుతో ఇలాంటి వినాయకుడిని చేయని చెప్పిన తర్వాత మా ఫస్ట్ టైం చాలా సంవత్సరం నుంచి ఈ వినాయకుడిని డిజైన్ చేయాలనుకున్న కోరికతో ఉండే ఒక యంగ్ ఆర్టిస్ట్ని ఈ సంవత్సరం ఈ డిజైన్ చేయడానికి ఆయన వాడుకున్నాము. ఆయన చాలా కష్టపడి చేత్తోనే ఇవన్నీ డ్రాయింగ్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ వినాయకుడిని ఎప్పటిలాగానే, ఎందుకంటే లక్షల మంది ఇక్కడ దర్శనంలో వస్తున్నారు కాబట్టి ఆ 11 రోజులు సరిపోదు కాబట్టి 10 రోజుల ముందే ఈ వినాయకుడిని భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ శిల్పులు అంటే మీతో పాటు ఇంకా ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం? దాదాపు 150 మంది కళాకారులు ఉంటారండి. ఎందుకంటే టైం కూడా చాలా షార్ట్ ఉంది. ఈ ఫస్ట్ టైం కర్ర పూజ రోజే ఈ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే టైం షార్ట్ ఉంది కాబట్టి రేపు నుంచి వర్క్ కూడా మొదలవుతుంది. సరే, ఈ కళాకారులు మొత్తం కూడా ఏ రాష్ట్రానికి చెందినట్టు? ఈ కళాకారులు మీరు ఎవ్రీ ఇయర్ కూడా వింటూ ఉంటారు. అలాగే ఈ చెన్నై నుంచి కొంతమంది ఆర్టిస్టులు, అలాగే ఒరిస్సా, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, అలాగే తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంటర్ అయిపోతారు. 150 మంది మినిమం ఆర్టిస్టులు ఇందులో పనిచేస్తారు. పర్యావరణాన్ని పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని గతంలో మీరు కెమికల్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకున్నారు. ఈసారి అలాంటి చర్యలు అదే మెథడ్ అండి. మట్టి గణపతియే ఇది చాలా స్ట్రాంగ్ ఉండి ఊరేంపుగా వెళ్ళి ఈ ట్యాంక్ బండ్లో సాగరంలోనే నిమజ్జనం అవుతుంది. రంగులు సార్, రంగులు ఏ రంగులు? వాటర్ కలర్స్ అండి. ఎప్పుడు కూడా ఈ వినాయకుడికి ఎనామిల్ పెయింట్ కానీ ఎలా కెమికల్ పెయింట్ మాత్రం వాడట్లేదు. ఎప్పుడు కూడా వాటర్ కలర్సే వాడుతున్నాం. ఎప్పటి వరకు ఇదంతా కంప్లీట్ అయ్యే అవకాశం? ఎన్ని రోజులు? ఆగస్టు 27వ తారీఖు గణేష్ చవితి కాబట్టి 20కి అంతా 100% పూర్తి చేయడానికి ట్రై చేస్తాం. ప్రస్తుతం యంగ్ ఆర్టిస్టు ఈసారి ఖైరతాబాద్ విగ్రహాన్ని డిజైన్ చేసినటువంటి నిఖిల్ యంగ్ ఆర్టిస్ట్ ఉన్నారు. చెప్పండి, మీకు ఈ రూపాన్ని తీర్చిదాలని ఎట్లా అనిపించింది మీకు? రాజేంద్రన్ గారు ఇచ్చిన సలహాల మేరకు కమిటీ చైర్మన్ గారు వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. దాన్ని బట్టి మనం డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్ అంటే నువ్వు ఇట్లా తీర్చాలని నువ్వు అనుకున్నావా? నువ్వు ముందస్తుగానే గతంలో ఏమైనా ఇట్లా చేసుకున్నావా? ప్రతి ఇయర్ రిఫరెన్స్ తీసుకునే చేస్తారు. ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ రిఫరెన్స్ తీసుకునే 71 ఇయర్స్కి 69 ఫీట్కి చేయడం జరిగింది. అమ్మవారి విగ్రహాలు పెట్టాలని ఎంత థాట్ ఎలా వచ్చింది? రాజేంద్రన్ గారు వారి ఇన్పుట్స్ తీసుకొని మనకు చెప్పడం జరిగింది, ఇలా ఉండాలంటే. దాన్ని బట్టి మనం డిజైన్ చేసాం.
చూసిన మొత్తం మీద శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణనాథుడు అవతారంలో ఈసారి ఖైరతాబాద్ మహాగణనాథుడు భక్తులకు దర్శనమివ్వన్నాడు. మొత్తం 69 అడుగుల ఎత్తులో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వన్నాడు. భక్తులు అందరూ అంటే దాదాపు 150 మంది కళాకారులు చెన్నై నుంచి కలకత్తా నుంచి వచ్చేటువంటి వారు మొత్తం ఆగస్టు 27వ తేదీ లోపే అంటే 20 లోపే ఈ విగ్రహాన్ని మొత్తం కూడా పూర్తిగా తుది మెరుగులు దిద్దుతాయంటూ కూడా ఇప్పటికే శిల్పి రాజేంద్ర చెప్తున్నారు. మొత్తం 150 మంది కళాకారులు దాదాపు 2 నెలల పాటు కూడా శ్రమించిన తర్వాత ఈ రూపంలో విశ్వశాంతి మహాశక్తి అవతార రూపంలో ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వన్నాడు. ఇక ప్రభుత్వాలు అదేవిధంగా పోలీస్ శాఖ కూడా పూర్తిగా భక్తులకు సహకరించి పూర్తిగా ఈసారి కూడా ప్రశాంత వాతావరణంలో అటు గణేష్ ఉత్సవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు కోరుతున్న పరిస్థితి. వీడియో చేసి ప్రదీప్తో సునీల్ టీవీ హైదరాబాద్.